ఆఫ్టర్ లాంగ్ టైం బెంగళూరులో ఈరోజు వర్షం అయితే పడింది. వర్షం రాగానే మా పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయి మమ్మీ అని అయితే అడిగారు. స్నాక్స్ చేయడానికి ఇంట్లో ఏమీ లేవు అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లోంచి క్యాబేజీ అయితే పలకరించింది నేనున్నా అని. క్యాబేజీతో ఇలా పకోడీ అయితే చేశాను. క్యాబేజీతో చేశానంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగా క్యాబేజీతోనే చేశాను. చాలా బాగున్నాయి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే క్యాబేజీని అయితే ఇలా పొడుగ్గా సన్నగా అయితే తరుక్కోవాలి. తర్వాత హాఫ్ కప్ రైస్ ఫ్లోర్, 1 కప్పు మైదా అయితే వేసుకున్నాను. తర్వాత తగినంత కారం, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ ఐడియా రాగానే యూట్యూబ్లో సెర్చ్ చేశాను క్యాబేజ్తో పకోడా చేయొచ్చా లేదా అని. సెర్చ్ చేయగానే బోర్డు వీడియోలు అయితే వచ్చాయి. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెమే చేస్తున్నా, ఎలా వస్తాయో ఏమో అని. కానీ చాలా బాగా వచ్చాయి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న పకోడాలు అయితే వేసుకోవాలి. బాగా కలుపుతూ మధ్య మధ్యలో మంచి కలర్ వచ్చేదాకా అయితే వీటిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. అసలు క్యాబేజీతోనే చేసింది అనిపించాయి, అంత బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను మా పిల్లలు చేసినవి చేసినట్టుగానే తినేసాము, కొంచెం కూడా మిగిల్చకుండా. మళ్ళీ పిండి ఇంకోసారి కలుపుకొని అయితే మరి రెండోసారి అయితే వేసుకున్నాము. అంత బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కష్టపడి వీడియో తీసిన వ్యూస్ అయితే రావట్లేదు.